ఓకే, ఫైనల్లీ మనం అనుకున్న నాటు మష్రూమ్ కర్రీ అయిపోయిందండి. ఓకే, నాటు మష్రూమ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను ప్యాటర్న్ కర్రీ ఎలా చేయాలో. ఫస్ట్ సింపుల్గా ఎటువంటి దోసకాయలు వేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. దోసకాయలు, టమాటాలు ఇంకా అన్నీ మిక్స్ చేస్తారు చాలామంది. ఏమి కూడా ఓన్లీ మష్రూమ్ ఫ్లేవర్ మనకు తెలియాలి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్ చేయాల్సిన పద్ధతి, ఫస్ట్ పాన్ పెట్టుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకోవడం వేపేటప్పుడే. నెక్స్ట్ వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం, కొద్దిగా తిప్పేయడం. అది కూడా వేగిన తర్వాత కొద్దిసేపు తర్వాత మష్రూమ్స్ వేసుకోవడం. మష్రూమ్స్లో ఉన్న వాటర్ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవడం అండి. ఆ కారం కూడా తిప్పేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పడకపోతే కొంచెం వాటర్ పోసుకోవడం. ఓకే, మష్రూమ్స్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం కారం వాటర్ పోసుకోవడం, తిప్పేయడం, కొత్తిమీర వేసుకోవడం, అయిపోయే మా నాటు మష్రూమ్ కర్రీ. ఇదే ఫైనల్ నాటు మష్రూమ్ కర్రీ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ పద్ధతిలో చేసుకోవడం చాలా సింపుల్, చాలా టెక్నిక్. ఎటువంటి మష్రూమ్ వాళ్ళు చెప్పాక చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆల్రెడీ అన్ని ప్యాటర్న్స్, అన్ని వీడియోస్ చూసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.